రెండు దారులు దారి కావాల మానవా. ప్రియమైనటువంటి వాళ్ళగా మేము పాడుకుంటూ వస్తున్నటువంటి పాట రెండు దారులు, ఒకటి పరలోకం, మరొకటి పాతాళం. పరలోకంలోనికి ఎవరు వెళ్తారు, పాతాళంలోనికి ఎవరు వెళ్తారు అనే దేవుడి వాక్యంలో చూస్తే, పాపములు ఎవరైతే ఒప్పుకుంటారో వారు పరలోకంలో చేరతారు. పరలోకంలో చేరటానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు ఈనాడు చేస్తున్నాడు మానవుడు. అనేక ఆలోచనలతో ఉన్నాడు, ధనాన్ని ఖర్చు పెడుతున్నాడు, ఎంతో ప్రయాసపడుతున్నాడు. ప్రియమైనటువంటి వలన అయితే దేవుని వాక్యము సెలవిస్తున్నది, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యము చేరని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. ప్రియమైనటువంటి వలన దేవాతి దేవుడు ఎంత చక్కటి మాటను తెలియపరుస్తున్నాడంటే, నా ద్వారానే తప్ప. ఎందుకు ఈ మాట యేసు ప్రభు అంటూ ఉన్నారంటే, యేసు ప్రభు మానవుని పాపముల కొరకై రక్తము కార్చిన వారుగా ఉంటున్నారు. లోకములో ఎంతో మంది వారు ఉన్నారు, కానీ మానవుని పాప విషయములో ఎవరు రక్తము చిందించిన వారు లేరు. దేవువాక్యలో రాబడినది, రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు అన్నటువంటి మాటను జ్ఞాపకం చేసుకోవచ్చు. రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. కాబట్టి మానవుడు పాపముతో నిండి ఉన్నాడు, మానవుడు సమాధానం లేకుండా ఉన్నాడు, మానవుడు నెమ్మది లేకుండా ఉంటున్నాడు. కాబట్టి నెమ్మదిని, సంతోషమును, సమాధానం దయచేయటానికి కొరకాయ ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవులైన మన పాపములన్నిటినీ కలవరి సిలువలో ఆయన భరించి తన అమూల్యకరమైన రక్తమును కాచాడు. అయ్యా యేసయ్యా, నేను పాపినయ్యా, నా పాపను క్షమించమని ఒక్క మాట అడిగితే చాలు, యేసయ్య నీకు మంచి గొప్ప శ్రేష్టకరమైన జీవితాన్ని ఇస్తాను. అంత మాత్రమే కాక నీకు గొప్ప నెమ్మదిని, సమాధానమును ఇస్తాను. ప్రియమైనటువంటి వాళ్ళ ఈ సమయంలో నువ్వెక్కడున్నప్పటికని, ప్రభువా నేను పాపినయ్యా, నా పాపను క్షమించమని ఒక మాట అడగలిగితే చాలు, యేసయ్యని ప్రతి పాపమును క్షమించి గొప్ప నెమ్మదిని, సమాధానము మీకు అనుగ్రహిస్తారు. ఇంకొరకు ప్రార్థన చేస్తాం. దయచేసి మీరు ఏ స్థలంలో ఉన్నా, అయ్యా నా ప్రతి పాపమును క్షమించయ్యా, అయ్యా పరలోక రాజ్యము కొరకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాను, అయ్యా ప్రభు శాంతి సమాధానాల కొరకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాను, కానీ మీ రక్తములు నా పాపములు ఒప్పుకుంటే మీరు క్షమిస్తారని సెలవిచ్చారు, అయ్యా నెమ్మదిస్తారని సెలవిచ్చారు, మోక్ష రాజ్యములు ఇస్తారని సెలవిచ్చారు. అయ్యా ప్రభు సేవలో నా పాపములు ఒప్పుకుంటున్నాను తీర్మానం చేసుకో, యేసయ్యని ప్రతి పాపమును క్షమించి గొప్ప నెమ్మదిని, సమాధానము దయచేస్తాడు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, సర్వేశ్వరుని యేసుక్రీస్తు దేవానికి స్తోత్రములు. మా నివాసుని సమయంలో ఈ ప్రజలని మా సహోదరులకు ఇవ్వబడిన మాటల కొరకై స్తోత్రములు. మా ప్రభు పాపం నుంచి జీవితం మరణ శిక్ష, దాన్ని తప్పించుకోవాలంటే మారు మనసు అవసరమైనది, రక్షణ పొందాలని మీరు కోరుకుంటున్నారు. కాబట్టి ప్రభు ఎవరు రక్షించబడతారో నా ప్రభు వారి నిత్యరాజ్యానికి వారసత్వంలో సంపాదించుకోవారు అవుతారు. అందుకని ప్రభు ప్రాణం ఉండగానే, బ్రతికుండగానే, మంచి ఆరోగ్యం ఉండగానే ప్రభు నీ చెంతకు చేయి తన పాపను ఒప్పుకోవటానికి ఇష్టపడే వారికి చేయండి. రక్షణ జీవితం దయచేయము. వారి కుటుంబాలందరినీ దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థన చేసుకుంటున్నాము. ఈ గ్రామవంతులు అన్ని వేళ అందరికీ ఈ మహోన్నతమైన ప్రేమను కొమ్మరించి సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఎప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారికి, మరణమును జయించిన యేసుక్రీస్తు వారికి, సమాధిని జయించిన యేసుక్రీస్తు వారికి, మరణము ముళ్ళును విరిచిన యేసుక్రీస్తు వారికి, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వారికి, త్వరలో రానించిన యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. మా ప్రియమైన వాళ్ళారా, మరి ఇప్పుడు విన్నటి మాటల కంటే ఇంకా ఎక్కువగా మీరు తెలుసుకోవాలని ఆశపడినట్లయితే
ప్రతి ఆదివారము 10:30 గంటలకు ఇక్కడ సియోను భాగ్యం చర్చి అనేది ఉన్నదండి. తప్పకుండా మీరు వారి మీద లేదండి, ఏ భేదం లేదు, అందరూ రావచ్చు అనేటువంటిది దేవుని సేవకుల మాటలు వింటే ఆత్మీయంగా మేలు పొందుతారండి. మీకున్న ఏదైనా సమస్యలు ఉంటే అవన్నీ కూడా కార్యదర్శులుగా చెప్పుకొని ప్రార్థించి మరి ఎంతో దీవులు పొందుతారని మేము ఆశపడుతున్నాము. తప్పకుండా మీరు ఆదివారం నాడు 10:30 గంటలకి ఆరాధన స్టార్ట్ అవుతుందండి. తప్పకుండా రావాలని యేసుక్రీస్తు ప్రేమతో మేము ప్రతిలాడుతున్నాము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. రెండే రెండు దారులు ఏ దారి కావాలి మనవా, రెండే రెండు